Okay. Good morning, children. The focal length of a glass lens is dash. The focal length of a glass lens is dash when it is immersed in water compared to its focal length in air. ఏం చేసినట్ట ఒక గ్లాస్ స్లాబ్ ఉన్నది. ఈ గ్లాస్ స్లాబ్ ఏంది గాలిలో ఉన్నప్పుడు దీని ఫోకల్ లెంత్ ఎంతో ఫోకల్ లెంత్ ఎఫ్ అనుకోండి. దీన్ని తీసుకొచ్చి ఏం చేసినాడు, వాటర్లో ముంచినాడు. వాటర్లో ముంచినప్పుడు దీని ఫోకల్ లెంత్ ఏమవుతుంది అని అంటున్నాడు. సో ఏమవుతుంది, మనకు ఈ యొక్క గ్లాస్ ఏదైతే మెటీరియల్ ఉన్నదో ఈ మెటీరియల్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ తోటి పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి గ్లాస్కి. కానీ ఇది ఎప్పుడైతే వాటర్లోకి ముంచడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఈ లెన్స్ ఏదైతే ఉంది, ఇది నాట్ గ్లాస్, ఇది గ్లాస్ లెన్స్. ఈ గ్లాస్ లెన్స్ని వాటర్లోని కనుక తీసుకొని వస్తే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క డిఫరెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాటర్ కూడా ఏంటిది, ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్సే ఉంటుంది, ఈ లెన్స్ కూడా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్సే ఉంటుంది ఎయిర్ తోటి పోల్చినప్పుడు. కాబట్టి మనకేమవుతుంది ఏంటంటే ఈ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క డిఫరెన్స్ తగ్గిపోయింది. కాబట్టి ఈ యొక్క లైట్ రేస్ అనేది తక్కువగా వంగుతాయి, లెస్ బెండ్ అవుతాయి. లైట్ రేస్ అనేది తక్కువగా బెండ్ అవుతాయి కాబట్టి ఈ యొక్క లైట్ రేస్ ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ తక్కువగా బెండ్ అవుతాయి కాబట్టి ఎక్కువ దూరంలో మీట్ అవుతాయి. అంటే ప్యారలల్ రేస్ మీట్ అయ్యే ప్లేస్ ఏది ఉందో అది ఫోకల్ లెంత్ కదా. కాబట్టి ఎక్కువ దూరంలో మీట్ అవుతున్నామంటే ఫోకల్ లెంత్ పెరుగుతుంది. ఫోకల్ లెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే దీని నుంచి మీరు కన్క్లూజన్ ఏం గుర్తుపట్టుకోవచ్చు అని అంటే, ఏదైనా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క మెటీరియల్ను ఇంకొక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మెటీరియల్ లోపల కనుక ముంచితే వాటి డిఫరెన్స్ కనుక తగ్గితే ఫోకల్ లెంత్ పెరుగుతుంది, వీటి డిఫరెన్స్ కనుక పెరిగితే ఫోకల్ లెంత్ తగ్గుతుంది అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ వాట్, మోర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 207 క్వశ్చన్ చూడండి. An air bubble trapped inside water behaves exactly like a. సో ఇక్కడ ఒక ఇదంతా వాటర్ ఉన్నది. ఈ వాటర్లో ఒక ఎయిర్ బబుల్ ఏమైంది, ట్రాప్ అయినది. ఈ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద వాటర్ ఉన్న ఎయిర్ బబుల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటే కన్వర్జింగ్ లెన్స్గా బిహేవ్ చేస్తుందా? కన్వర్జింగ్ లెన్స్ అంటే ఏంటిది, కాన్వెక్స్. లేదా డైవర్జింగ్ లెన్స్ అంటే ఏంటి, కాన్కేవ్ లెన్స్గా ఇది బిహేవ్ చేస్తుందా చూడండి. సో ఈ నీటిలోనే ఎయిర్ బబుల్ సో చూడడానికి కాన్వెక్స్ లెన్స్ ఆకారంలో ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది. కానీ నీటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 కదా. ఇది గాలి కంటే ఎక్కువ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గాలి కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా కాంతి కిరణాలు లైట్ రేస్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి డెన్సర్ మీడియం నుంచి ఎయిర్ ఉంది కదా, ఇందులో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్ళినప్పుడు అవేమవుతాయి, డైవర్జ్ అవుతాయి. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్ళినప్పుడు అవేమవుతాయి, డైవర్జ్ అవుతాయి. చూడడానికి కాన్వెక్స్ లాగా కనబడుతుంది, కానీ లోపల ఏముంది, ఎయిర్ ట్రాప్ అయి ఉన్నది. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి ఇది మనకు దేనిగా పనిచేస్తుంది అంటే కాన్కేవ్గా పనిచేస్తుంది. కాన్కేవ్ లెన్స్గా పనిచేసి డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకేమవుతుంది, లెన్స్ అనేది కాన్కేవ్ లెన్స్ లేదా డైవర్జింగ్ లెన్స్గా బిహేవ్ చేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 208 క్వశ్చన్ చూడండి. ఇక్కడ రేస్ ఇన్సిడెంట్ డాష్ మూవ్ త్రో ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. సో ఫోకస్ ద్వారా వెళ్ళాలి అని అంటే ఏం జరగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ వన్ కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ రీఫ్రాక్టెడ్ అయిన రేస్ ఎట్లా వెళ్ళాలి, ఫోకస్ గుండా వెళ్ళాలంటే ఇన్సిడెంట్ రేస్ ఏ విధంగా ఉండాలి, మస్ట్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మస్ట్ బి వాట్, ప్యారలల్ టు ద ఫిజిక్స్. ఓకే, కెమిస్ట్రీ ఎక్కడ దాకా వచ్చినాయిరా? 30 ఎలిమెంట్స్ వచ్చినాయా? సరే. సో ఇవి ప్యారలల్ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యారలల్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే మస్ట్ బి గోస్ త్రూ ద వాట్, ఫోకస్ గుండా వెళ్తాయి. దేని గుండా వెళ్తాయి, ఫోకస్ గుండా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎట్లా ఉండాలి,
Parallel to the principal axis is the answer. Incident rays. Next one, 209 question చూడండి. 209 question. Race incident dash diverges from focal plane of concave lens. So race incident dash diverges from a ఫోకల్ ప్లేన్ అన్నాడు. ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది అంటున్నాడు. సో మనకు కాంతి కిరణాలు అన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి అనుకోండి. సమాంతరంగా ఉండి రీఫ్రాక్షన్ తర్వాత ఎక్కడ కలిసి అవి మనకు ఒక్క నిమిషం చూడండి. సో దిస్ ఈజ్ ద వాట్ వన్, యూ కెన్ టేక్ వాట్ వన్ కాన్వెక్స్ లెన్స్. సో ఇప్పుడు ఇవేంటివి, రేస్ డాష్ డైవర్జ్ ఫోకల్ ప్లేన్ అన్నాడు, ఫోకల్ ఫ్రమ్ ఏ ఫోకల్ ప్లేన్ అన్నాడు. సో ఇవి రెండు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కాకుండా ఈ రేస్ అనేది ప్యారలల్గా ఉన్నాయి. రేస్ అనేది ప్యారలల్గా ఉంటే దీని మీద వచ్చి పడ్డ తర్వాత ఇవి కన్వర్జ్ అయిపోయి ఏదో ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి. ఈ పాయింట్ ఉన్న ప్లేన్ ఏమంటారు అంటే ఫోకల్ ప్లేన్ అంటాం. దీన్ని ఏమంటారు, ఫోకల్ ప్లేన్ అని అనడం జరుగుతుంది. సో మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి కొంత కోణం చేస్తూ ఉంటే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అవి ఫోకల్ ప్లేన్లో కలుస్తాయి, ఫోకల్ ప్లేన్లో కలవడం జరుగుతుంది, ఫోకల్ ప్లేన్లో కలుస్తాయి. కాబట్టి ఫోకల్ ప్లేన్లో కలుస్తున్నాయి కాబట్టి ఇవి ఒక పాయింట్ నుంచి నాకు విడిపోతున్నట్టుగా అవుపిస్తాయి, ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్లుగా అవుపిస్తాయి. కాబట్టి డైవర్జ్ అవుతున్నట్టుగా అవుపించడం జరుగుతుంది. కాబట్టి ప్యారలల్ రేస్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్యారలల్ రేస్, డైవర్జ్ అయ్యే రేస్, ఇవి ఒక రేస్ కొంత యాంగిల్ చేస్తూ ఉంటేనే అవి ఏమవుతుంది, డైవర్జ్ ఫోకల్ ప్లేన్ దగ్గర కలుస్తున్నట్టుగా మనకు అవుపించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద 209 క్వశ్చన్. నెక్స్ట్ 210 క్వశ్చన్ చూడండి. ఎ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద షోర్ లుక్స్ ఎట్ ఎ ఫిష్ ఇన్సైడ్ ద వాటర్. వాటర్లో ఉన్న ఒక ఫిష్ని చూస్తూ ఉన్నాడు. ద ఫిష్ అపియర్స్ టు బి ఎట్ డాష్ డెప్త్ దాన్ ఇట్స్ రియల్ డెప్త్. రియల్ డెప్త్ కంటే అవి లోపల ఉన్నట్టుగా అవుపిస్తాయా, పైన ఉన్నట్టుగా అవుపిస్తాయా అంటున్నాడు. సో ఈ లైట్ రేస్ ఎప్పుడు కానీ ఏమవుతుంది, నీటిలో ఉన్న చేప నుండి, సో నీకు కాంతి కిరణాలు నీటిలో ఉన్న చేప నుండి బయట ఉన్న గాలిలోనికి వచ్చినప్పుడు డైవర్జ్ అవుతాయి. ఎందుకు డైవర్జ్ అవుతాయి, డైవర్జ్ ఎందుకైతే చెప్తారా, ఇది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తుంది కాబట్టి డైవర్జ్ అవుతాయి. డైవర్జ్ అయ్యి ఇక్కడ ఒక నార్మల్ తీసుకుంటే నార్మల్కి దూరంగా వంగడం జరుగుతుంది. దీనివల్ల ఒడ్డున ఉన్న మనిషికి చేప అనేది కొంచెం నిజమైన లోతు కంటే పైకి లేచినట్టుగా ఆగుపించడం జరుగుతుంది. నిజమైన లోతు కంటే అంటే రియల్ డెప్త్ కంటే కొంచెం పైకి లేచినట్టుగా అవుపించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ యొక్క తక్కువ లోతులో ఉన్నట్టుగా మనకు అవుపిస్తుంది. ఏ విధంగా అవుపిస్తుంది, ఫిష్ అపియర్స్ తక్కువ లోతులో ఉన్నట్టుగా, లెస్ డెప్త్లో ఉన్నట్టుగా మనకు అవుపించడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్గా మనము తీసుకోవాలి. నెక్స్ట్ వన్, కమ్ టు 211th క్వశ్చన్ చూడండి. ఫోకల్ లెంత్ అండ్ ఆప్టికల్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీస్ ఆర్ డిఫైన్డ్ అండ్ అప్లికేబుల్ ఫర్ డాష్ బాడీస్. వేటికి వర్తిస్తాయి ఏంటివి, ఫోకల్ లెంత్ది, ఆప్టికల్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీస్. ఫోకల్ లెంత్ మరియు ఆప్టికల్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీస్ దేనికి వర్తించడం జరుగుతుంది. ఈ యొక్క ఆప్టికల్ ప్రాపర్టీస్ రీఫ్రాక్షన్ ప్రాపర్టీస్ వర్తించాలంటే లైట్ అనేది ఒక మీడియం గుండా ప్రయాణించాలి. ఏదైనా ఒక మీడియం గుండా ప్రయాణించాలి. మీడియం గుండా ప్రయాణించాలంటే ఎట్లా ఉండాలి, అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ మీడియం అనేది ఏ విధంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాబట్టి రీఫ్రాక్షన్ మరియు ఫోకల్ లెంత్ అనేవి ట్రాన్స్పరెంట్ బాడీలకే వర్తించడం జరుగుతుంది. రీఫ్రాక్షన్ మరియు ఫోకల్ లెంత్ అనేది దేనికి వర్తిస్తుంది, ట్రాన్స్పరెంట్. ఎందుకంటే లైట్ అనేది ట్రావెల్ చేసిన తర్వాత అది వంగి దూరంగా పర్పెండిక్యులర్కి దూరంగా వంగుతుందా, పర్పెండిక్యులర్కి దగ్గరగా వంగుతుందా అనేది రీఫ్రాక్షను. ఇక రీఫ్రాక్షన్ జరగాలంటే కంపల్సరీ దీని గుండా ప్రయాణించాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ట్రాన్స్పరెంట్ మీడియం అవుతుంది. నెక్స్ట్ 212 క్వశ్చన్ చూడండి. ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హైయెస్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హయ్యర్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది, ఎయిర్కి 1 ఉంటుంది. సో మనకు కిరోసిన్ కనుక తీసుకుంటే 1.44 ఉంటుంది. గ్లాస్కి కనుక తీసుకుంటే 1.5 ఉంటుంది.
డైమండ్కి ఎంత ఉంటుంది 2.42 ఉంటుంది. కాబట్టి హైయెస్ట్ ఏది ఉన్నది 2.42. డైమండ్కి హైయెస్ట్గా ఉండడం జరుగుతుంది. డైమండ్కి హైయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 213th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ డస్ నాట్ రిప్రజెంట్ స్నెల్స్ లా? స్నెల్స్ లాకి సంబంధించింది కాందేంది అన్నాడు. యాక్చువల్ స్నెల్స్ లా ఏంది? n1 సైన్ i1 లేదా i ఈజ్ ఈక్వల్ టు n2 సైన్ r అనేది ఇది కరెక్ట్ వన్. సో ఇది కరెక్ట్ వన్. తర్వాత n1/n2 తీసుకుందాం. n1/n2 ఈజ్ ఈక్వల్ టు వాట్ రావాలి? సైన్ ఆర్ బై సైన్ ఐ రావాలి. కానీ n1/n2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది? సైన్ ఐ బై సైన్ ఆర్ ఉన్నది. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ రాంగ్ వన్. n1/n2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ రాంగ్. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ n1/n2 ఈజ్ ఈక్వల్ సైన్ ఆర్ బై సైన్ ఐ, ఇది కరెక్టే. సైన్ ఐ బై సైన్ ఆర్ దీన్ని రివర్స్ చేయండి. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? n2/n1 అవుతుంది. n2/n1 అవుతుంది. ఇది n2/n1 అవుతుంది కాబట్టి సో ఇది కరెక్టే. రాంగ్ ఏది? సో దిస్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ 214 క్వశ్చన్ చూడండి. ద క్రిటికల్ యాంగిల్ ఫర్ డైమండ్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది? డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు ఎంత ఉంటుంది? క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా 24.4 డిగ్రీస్ ఉంటుంది. 24.4 డిగ్రీస్ ఉంది. డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 2.42. సో మనకు సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 1/n కనుక వేస్తే అంటే సైన్ సి ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 1/2.42. 1/2.42 కనుక వేసినట్టయితే ఇందులో సి వాల్యూ సి ఈజ్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2.42, దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే 24.4 వస్తుంది. మనకు మీకు 10th క్లాస్ పిల్లలు కాబట్టి ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. దాని యొక్క డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42, దాని యొక్క క్రిటికల్ యాంగిల్ 24.2కి అప్రాక్సిమేట్గా కనుక గుర్తుంచుకున్నట్టయితే 24.4 అనేది మీకు ఆన్సర్ గుర్తుండే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది సైన్ ఇన్వర్స్ ఫార్ములాస్ మీకు లేవు. నెక్స్ట్ 215th క్వశ్చన్ చూడండి. విచ్ ఆప్టికల్ ఫినామినాన్ మేక్స్ ఏ ప్రాపర్లీ కట్ డైమండ్ షైన్ బ్రిలియంట్లీ? సో ఏ ఆప్టికల్ ఫినామినాన్ వల్ల లైట్ యొక్క డైమండ్ అనేది బాగా మెరుస్తున్నట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది. బాగా మెరుస్తున్నట్టుగా అగుపించడానికి గల రీజన్ ఏంటి? డైమండ్ మెరవడానికి గల రీజన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది తెలుసు మీకు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకు డైమండ్ మెరుస్తున్నట్టుగా అగుపించడం జరుగుతుంది. అయితే డైమండ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని కట్ చేస్తూ ఉంటారు. సో దీని యొక్క క్రిటికల్ యాంగిల్ 24.4 అనేది చాలా తక్కువ. 24.4 డిగ్రీస్ అనేది చాలా తక్కువ కావడం వల్ల లోపలికి అంటే డైమండ్ లోపలికి వెళ్ళిన కాంతి సో పదే ఇంటర్నల్గా రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. రిఫ్లెక్షన్ అవుతుంది కాబట్టి ఆ బయటకు వచ్చేప్పుడు డైమండ్ విపరీతంగా మెరుస్తున్నట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది. ఈ లైట్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో రిఫ్రాక్షన్ అవడం వల్ల అది మెరుస్తూ ఉన్నట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది. నెక్స్ట్ 216th క్వశ్చన్ చూడండి. ఏ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ an optically denser medium to a rarer medium along the normal to the boundary is. సో లైట్ రే అనేది ఏమవుతుందట? లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్తూ ఉన్నది. డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోనికి కనుక వెళ్తూ ఉంటే ఏమవడం జరుగుతుంది? సో మనకు ఎప్పుడైనా సరే లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్తూ ఉంది. ఇంకొక మంచి పాయింట్ ఇక్కడ అలాంగ్ ద నార్మల్ అన్నాడు. ఒకవేళ కనుక అలాంగ్ ద నార్మల్ కనుక ఉన్నట్టయితే ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాంగ్ ద నార్మల్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఏ విధంగా వంగడం అనేది లేకుండా స్ట్రైట్గా ట్రావెల్ చేయడం జరుగుతుంది. పాసెస్ స్ట్రైట్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఫోర్త్ ఆప్షన్ పర్పెండిక్యులర్గా. సో ఈ ఇన్సిడెంట్ రే అనేది పర్పెండిక్యులర్గా కనుక ఉన్నట్టయితే లాంగ్ ద నార్మల్ కనుక ఉన్నట్టయితే అది ఏ విధంగా వంగదు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్
217 question. When a ray of light passes obliquely from a glass into air, the angle of refraction will be. సో ఈ విధంగా కనుక లైట్ రే కనుక వెళ్ళినట్టయితే ఏమవుతుంది అంటున్నాడు. సో లైట్ రే కనుక పాస్ అయినట్లయితే గ్లాస్ నుంచి ఎయిర్లోనికి కనుక పాస్ అయినట్టయితే, గ్లాస్ నుంచి ఎయిర్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు, ఇది గ్లాస్ అనుకోండి, ఇది ఎయిర్ అనుకో, లేదా ఎయిర్ అనుకోండి, ఇది ఎయిర్, ఇది గ్లాస్. సో గ్లాస్ నుంచి ఎయిర్లోని కనుక వెళ్తూ ఉన్నట్టయితే, ఇక్కడ పర్పెండిక్యులర్ కనుక గీసినట్టయితే ఇది చాలా దూరంగా వంగడం జరుగుతుంది. సో ఇది మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లోని కనుక వస్తే డైవర్జ్ అయినట్టుగా ఉంటుంది. డైవర్జ్ అంటే దూరంగా వంగడం జరుగుతుంది. సో అందుకే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఇన్సిడెన్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్గా ఉండడము జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ అవుతుంది ఇప్పుడు మనకు గ్రేటర్ దాన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కంటే పెద్దగా ఉంటుంది. క్వశ్చన్ మంచిగా ఉంది. సో జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది 200. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఆర్ ఎయిర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. సో లైట్ రేస్ ఎంత ఉంటుంది? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఇక్కడ పర్లేదు. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, ఆర్ 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్, ఆర్ 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్. ఈ వీటిలలో ఏది ఇచ్చినా కూడా మీరు ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టాలి. నెక్స్ట్ 219th question. When a ray of light traveling in air enters into water obliquely, the angle of refraction will be. మళ్ళీ సేమ్ వచ్చినట్టు. సో లైట్ రే ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఎంటర్స్ ఇంటూ వాటర్. ఎయిర్ నుంచి ఏమైంది? వాటర్లోనికి వచ్చింది. ఎయిర్ నుంచి వాటర్లోనికి వస్తే ఏమవుతుంది అంటున్నాడు. ఎయిర్ నుంచి వాటర్లోని కనుక వచ్చినట్టయితే వెన్ ఎవర్ లైట్ రే ఈజ్ వాట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోనికి వచ్చింది. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోనికి వచ్చింది. కాబట్టి ఈ పర్పెండిక్యులర్ ఏదైతే ఉంటుందో, ఈ యాక్చువల్ లైట్ రే ఇట్లా వెళ్ళాలి కాబట్టి పర్పెండిక్యులర్కి దగ్గరగా వంగడం జరుగుతుంది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. కాబట్టి రిఫ్రాక్షన్ యాంగిల్ అనేది ఇన్సిడెంట్ యాంగిల్ కంటే తక్కువగా ఉంటుంది. సో స్మాలర్ దాన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. రిఫ్రాక్షన్ యాంగిల్ ఎట్లా ఉంటుంది? స్మాలర్ దాన్ ద యాంగిల్ ఆఫ్ వాట్ ఇన్సిడెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 220 క్వశ్చన్ చూడండి. ఏ లైట్ రే పాసెస్ ఫ్రమ్ మీడియం ఎక్స్ టు మీడియం వై. నో బెండింగ్ ఆర్ రిఫ్రాక్షన్ అక్కర్స్ if the ray hits the boundary at an angle of incidence equal to. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు, సో ఎప్పుడైతే లైట్ రే వెనెవర్ ఇట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం విత్ ఆర్ హ్యావింగ్ వాట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఒకవేళ ఇక్కడ పర్పెండిక్యులర్ కనుక ఉంటే దాన్ని నార్మల్ అంటారు. సో the light ray which is passing through the normal is undeviated. ఇది డీవియేషన్ అనేది జరగదు. నార్మల్ గుండా వెళ్ళినప్పుడు లైట్ రే అనేది డీవియేషన్ అవుతుందా? లైట్ రే అనేది డీవియేషన్ జరగదు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 221 క్వశ్చన్ చూడండి. when light passes from a rarer medium like air to a denser medium like glass, the refracted ray. సో ఒక లైట్ రే ఏమైందట, ఇక్కడ వచ్చి లైట్ రే ప్రాసెస్ ఫ్రమ్ రేరర్ మీడియం టు ఏ డెన్సర్ మీడియం. ఓకే, ఇది ఎయిర్, ఇది ఏంటిది? గ్లాస్ అనుకోండి. ఎయిర్ నుంచి ఒక రే వచ్చింది. ఇది యాక్చువల్గా ఎట్లా వెళ్ళాలి? ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇఫ్ యూ వాంట్ డ్రా ఏ పర్పెండిక్యులర్, whenever light ray is passed from the rarer medium to denser medium, it is bends towards the normal. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళడానికి బదులు towards the normal వైపుకు వంగుతుంది. bends towards the normal. This is the correct answer. Bends towards the normal is the correct answer.
నెక్స్ట్ క్వశ్చన్ 222 క్వశ్చన్ చూడండి. ద రీఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ 4 సబ్స్టెన్స్ పీక్యూఆర్ఎస్లో యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఎంత ఉన్నాయి? 1.5, 1.36, 1.77, 1.31 రెస్పెక్టివ్లీ. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ విచ్ సబ్స్టెన్స్? సో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉండాలంటే ఏ మెటీరియల్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో అది కాంతిని అంత ఎక్కువగా వంచుతుంది, అంత ఎక్కువగా బెండింగ్ చేస్తుంది, అంత ఎక్కువగా బెండింగ్ చేయడము జరుగుతుంది. సో మనకి ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏమవుతుంది? రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ మనకు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ వాట్ వెలాసిటీ. సో వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రీఫ్రాక్టివ్ ఇండెక్స్. సో కాబట్టి లైట్ మ్యాక్సిమం స్పీడ్ ఉండాలి, స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. కాబట్టి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎట్లా ఉండాలి? తక్కువగా ఉండాలి. ఇలా తక్కువగా ఉన్నది ఏది? 1.31 తక్కువగా ఉంది. 1.31 తక్కువగా ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవడం జరుగుతుంది? ఎస్ అవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఏదవుతుంది? ఎస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎస్కి తక్కువగా ఉంది కాబట్టి అందులోపల మనకు లైట్ అనేది మ్యాక్సిమం స్పీడ్గా ట్రావెల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రీఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లెట్ వి గో టు 224 క్వశ్చన్ చూడండి. 224th క్వశ్చన్. ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ 3/2. గ్లాస్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ 3.2. ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ విల్ బీ. సో గ్లాస్ విల్ బీ ఎంత అవ్వడం జరుగుతుంది? సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాట్? ఎయిర్ with respect to glass is how much? 3/2. Then refractive index of what? Glass with respect to air is 1/1 ఇది అవుతుంది. కాబట్టి నాకు ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. 2/3 వస్తుంది. కానీ ఇందులో 2/3 ఆప్షన్ ఉందా? లేదు. కాబట్టి 2 పైన కింద 2 తోటి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ వాట్? 4/6. 4/6 is the answer. 4/6 is the answer. ఇట్లా కూడా ఇస్తారు క్వశ్చన్స్, కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 225 క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ సబ్స్టెన్స్ ఎక్స్ ఈజ్ 1.25 into 10⁸ meters per second and air is 3 into 10⁸ meters per second. The refractive index of the substance is. So refractive index of n is equal to speed of light in air divided by speed of light in a given substance అంటే మీడియం. సో కాబట్టి నాకు ఇది ఎంత ఉంది? ఇది 3 into 10⁸ డివైడెడ్ బై 1.25 into 10⁸ ఉంది. ఓకేనా? సో 3/1.25 అంటే యూ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ 2.4 వస్తుంది. మీకు ఎంత వస్తుంది? 2.4 వస్తుంది. ఆన్సర్ ఎస్ 2.4. దిస్ ఈస్ ద వాట్? 2.4 is the correct option. నెక్స్ట్ వన్ 226th క్వశ్చన్ చూడండి. సో రీఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆర్ what is given? Refractive indices PQRS 1.77, 1.5, 2.4 to 1.31 respectively for the same angle of incidence. అన్నిట్లలో సేమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎయిర్. ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బి మ్యాక్సిమమ్ ఇన్. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మ్యాక్సిమమ్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉండాలి. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉండాలి అని అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉండాలంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే తక్కువ బెండింగ్ జరగాలి. తక్కువ బెండింగ్ జరగాలంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండాలి. కాబట్టి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉన్నది ఏంటిది? 1.31. కాబట్టి ఎస్ అనేది నాకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ రీఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఇచ్చినాడు, ఏమన్నాడు? ఒకే రకమైన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉందట, కానీ రీఫ్రాక్షన్ యాంగిల్ ఎట్లుండాలట? ఎక్కువగా ఉండాలి. రీఫ్రాక్షన్ యాంగిల్ ఎక్కువగా ఉండాలని అంటే ఏం కావాలి? తక్కువ బెండ్ కావాలంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎట్లుండాలి? తక్కువగా ఉండాలి. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉన్నది ఏది? 1.31. కాబట్టి ఎస్ ఆన్సర్ అవుతుంది. 227 క్వశ్చన్ చూడండి. ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. సో ప్యూర్ వాటర్ యొక్క అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? ప్యూర్ వాటర్ యొక్క అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? 1.33 ఉంటుంది. సో వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.33 ఆర్ 4/3.
వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 ఆర్ 4/3 అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 228 క్వశ్చన్ చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ 4/3. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ తోటి పోల్చినప్పుడు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్, సో ఇది 4/3 ఉన్నది కాబట్టి ఇదెంత అవుతుంది, 3/4 అవుతుంది, రివర్స్ అవుతుంది కాబట్టి దీని వాల్యూ 0.75 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 0.75. ఓకే, అది రివర్స్ చేసినప్పుడు ఇది రివర్స్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 229 క్వశ్చన్ చూడండి. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బన్ డైసల్ఫైడ్. వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బన్ డైసల్ఫైడ్. ఇంకొకటి ఏముంది, 4 ఉన్నాయి కదా, వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్, గ్లాస్ ఉంది ఒకటి, గ్లాస్, వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్, గ్లాస్ అండ్ కార్బన్ డైసల్ఫైడ్. లైట్ ట్రావెల్స్ స్లోయెస్ట్ ఇన్. లైట్ స్లోగా ట్రావెల్ చేయాలనంటే లైట్ స్లోగా ట్రావెల్ చేయాలంటే ఏ విధంగా ట్రావెల్ చేయాలి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా కనుక ఉన్నట్టయితే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి కార్బన్ డైసల్ఫైడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ మనకు ఎక్కువగా ఉంది. కార్బన్ డైసల్ఫైడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది కాబట్టి కాంతి అనేది ఇలా మెల్లగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్, కార్బన్ డైసల్ఫైడ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే దాని యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. 230 క్వశ్చన్ చూడండి. విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ డిపెండ్ అపాన్ రిఫ్రాక్షన్ మీద డిపెండ్ కానిది ఏది? నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, కలర్ ఆఫ్ ద లైట్ మీద డిపెండ్ అవుతుంది, వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, కానీ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు. దేని మీద డిపెండ్ కాదు, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు. సో లైట్ అనేది ఎప్పుడు కానీ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోని కనుక వెళ్తే దాని యొక్క వెలాసిటీ మారిపోతుంది, వేవ్ లెంత్ మారిపోతుంది, కానీ ఫ్రీక్వెన్సీ అనేది మారదు. ఫ్రీక్వెన్సీ అనేది ఎందుకు మారదు అంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఇది సోర్స్ ఆఫ్ లైట్ మీద డిపెండ్ అవుతుంది, కాంతి జనకం మీద డిపెండ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ సోర్స్ ఆఫ్ లైట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఎఫ్ అనేది మారదు, లైట్ యొక్క ఎఫ్ అనేది మారదు అనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 231 క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మెటీరియల్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 40 degrees అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 30 degrees. సో 40 degrees 30 degrees ఉన్నది, 30 degrees 40 degrees కనుక ఉన్నట్టయితే ఏం కనుక్కోమన్నాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ ఐ ఎంత, సైన్ 40 degrees బై సైన్ 30 degrees. సో నీకు ఇచ్చినాడు 0.64 divided by 0.5, you will get 1.28 is the answer. సో 1.28 వస్తుంది. ఇట్లా నాకు 1.28 వస్తుంది అది డైరెక్ట్గా ఎట్లా తెలుసు అని అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేసినాం కాబట్టి డైరెక్ట్గా వస్తుంది. ఇలా 1.28 అనే ఆన్సర్ మనకు ఇవ్వలేదు, 1.28 అనే ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి సో ఇది మనకు 1.28 వస్తుంది. మీరు మళ్ళీ ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 232 క్వశ్చన్ చూడండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈజ్ 3 × 10⁸ meters per second అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ సర్టెన్ ఆయిల్ ఈజ్, ఒక ఆయిల్లో దీని స్పీడ్ ఆఫ్ లైట్, ఆయిల్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉందంటే 2 × 10⁸ meters per second, 10⁸ meters per second. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్, సో ఆయిల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలంటే స్పీడ్ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై స్పీడ్ ఇన్ ఆయిల్. సో స్పీడ్ ఇన్ ఆయిల్, ఎయిర్ ఎంత 3 × 10⁸ divided by 2 × 10⁸ is equal to how much we will get, 3/2 is equal to what, 1.5 we will get. Answer is 1.5. Next 233 క్వశ్చన్ చూడండి. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ స్ట్రైక్స్ ఏ గ్లాస్ స్లాబ్. ఒక లైట్ రే అనేది ట్రావెల్ చేసి గ్లాస్ స్లాబ్ మీద పడ్డది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ ఈజ్ √2. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఎంత ఉంది, √2 ఉంది. అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 30 degrees. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంది, 30 degrees ఉంది. దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అంటున్నాడు. సో మనకు
ప్రిన్సిపల్ ఏంటి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ కదా. సో ఇందులో ఎన్ వాల్యూ √2 ఇచ్చినాడు. ఎన్ వాల్యూ ఎంత ఇచ్చినాడు, √2 ఇచ్చినాడు. √2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ డివైడెడ్ బై సైన్ ఆర్స్ అంటే సైన్ 30. సో ఈ ప్రాబ్లమ్ని చేయండి, ఇంతకుముందు చేసిన విధంగా వస్తుంది, యూ విల్ గెట్ ఆన్సర్. నెక్స్ట్ 234th క్వశ్చన్ చూడండి. ఏ రే ఆఫ్ లైట్ ఎంటర్స్ ప్యారలల్ sided glass slab with an angle of incident is 30 degrees. The angle of emergence of the ray is that leaves the slab into air will be. యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ రే అడుగుతున్నాడు. సో యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ రే అడుగుతున్నాడు. సో గ్లాస్ స్లాబ్లోకి వెళ్ళేటప్పుడు ఇన్సిడెంట్ ఎంత వెళ్ళింది, 30 degrees వెళ్ళింది. ఎమర్జెంట్ రే యాంగిల్ అడిగినాడు. ఒకవేళ ఇది ఏంటిది అన్నాడు, ఏ లైట్ రే ఎంటర్స్ ప్యారలల్ సైడెడ్ గ్లాస్ స్లాబ్, రెండు వైపులా ప్యారలల్ సైడ్ ఉన్నది. ఈ ప్యారలల్ సైడ్ ఉన్న గ్లాస్ స్లాబ్లోనికి ఎంత అయితే కోణంతో, ఎంత యాంగిల్ తోటి అయితే లోపలికి వెళ్తుందో లైట్ రే అనేది అంతే కోణంతో ఎమర్జెంట్ అవ్వడం జరుగుతుంది. ఎంత యాంగిల్ తోటి అయితే లోపలికి వెళ్తుందో అంతే యాంగిల్ తోటి ఎమర్జెంట్ అవుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. అంతే యాంగిల్ తోటి ఎమర్జెంట్ అవుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, 30 degrees. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 235 క్వశ్చన్ చూడండి. 235 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ లోపల ఏం అడిగినాడు అని అంటే మనకు ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ మనకి ఇచ్చినాడు చూడండి. ఏ విధంగా ఇవ్వడం జరిగింది అని అంటే ఒక గ్లాస్ స్లాబ్ ఇచ్చినాడు, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్, హియర్ వన్ పర్పెండిక్యులర్. సో ఇది ఇన్సిడెంట్ ఎంత వచ్చిందంటే 25 degrees తోటి ఇన్సిడెంట్ అయింది. సో ఇక్కడ రీఫ్రాక్షన్ తీసుకుంటే ఇది 20 degrees. 20 degrees అంటే తక్కువ అయింది కాబట్టి దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ నుంచి రే ఏదైతే ఉంది, ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి రే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ బయటకు రావడం జరిగింది. ఇది x degrees అన్నాడు. ఈ x వాల్యూ ఎంత అని అడిగినాడు. సో ఇవి ప్యారలల్ సైడ్స్ కనుక ఉంటే 25 degrees తోటి కనుక ఇన్సిడెంట్ అయితే బయటకు వచ్చేది కూడా 25 degrees తోటే వస్తుంది. బయటకు వచ్చేది కూడా ఎంత వస్తుంది, 25 degrees తోటే వస్తుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. 25 degrees తోటే బయటకు వస్తుందనే విషయాన్ని మనము గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్యారలల్ సైడ్స్ కనుక ఉన్నట్టయితే ఎన్ని డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ తోటి అయితే పడుతుందో అన్ని డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ తోటే బయటకు రావడం జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 236 క్వశ్చన్ చూడండి. 236 ఇక్కడ కూడా ఫిగర్ ఉన్నది, ఈ ఫిగర్ పడట్లేదు ఎందుకు. ద డిస్టెన్స్ ఇన్ ద డయాగ్రామ్ ఈజ్, ఈ డయాగ్రామ్లో డిస్టెన్స్ అడుగుతున్నాను. ఫస్ట్ డయాగ్రామ్ ఇస్తుంది చూడండి. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రెండు రేస్ ఉన్నాయి. వన్ ఈజ్ వాట్, హియర్ ఇన్సిడెంట్ రే లైక్ దిస్. సో దిస్ ఈజ్ వాట్ ఐ. నెక్స్ట్ వన్ ఇక్కడ పర్పెండిక్యులర్ గీసినప్పుడు, ఇక్కడ పర్పెండిక్యులర్ కనుక గీసినట్టయితే, ఈ పర్పెండిక్యులర్ కనుక గీస్తే పర్పెండిక్యులర్ దగ్గరగా వంగింది, లైట్ రే ఇట్లా వెళ్తుంది. దిస్ ఈజ్ వాట్ ఆర్. ఇప్పుడు ఇంకొక లైట్ రే అంటే ఇట్లా వెళ్ళింది కదా, ఇక్కడ పర్పెండిక్యులర్ గీసిన దాని గుండా వెళ్ళింది కదా, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది కదా. ఇది ఇంకొక రే అనేది ఎట్లా వెళ్ళింది అంటే ఈ పాయింట్ గుండా టచ్ అవ్వకుంటూ వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎక్స్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ డిస్టెన్స్ని ఏమంటారు అంటున్నాడు. ఏమంటారు, మనం ప్రాక్టికల్ చేసినాం కదా, దీన్ని ఏమంటారు, వర్టికల్ షిఫ్ట్ అంటారు. ఏమంటారు, వర్టికల్ షిఫ్ట్ అని అనడం జరుగుతుంది. వర్టికల్ షిఫ్ట్ గ్లాస్లో నుంచి చూసిన డిస్టెన్స్కి, రిఫ్రాక్షన్ తర్వాత అయిన డిస్టెన్స్కి, నార్మల్ డిస్టెన్స్కి మధ్యలో ఉన్న అంటే రెండు రేస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు, వర్టికల్ షిఫ్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 237 క్వశ్చన్ చూడండి. Which one of the following is the best setup for tracing the path of a ray light through a rectangular glass slab? రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లోని కనుక తీసుకున్నట్టయితే రెక్టాంగులర్
గ్లాస్ స్లాబ్లో నుంచి కనుక తీసుకున్నట్టయితే ఏది సరి అయినది అంటున్నాడు, ఏది సరి అయినది అంటున్నాడు. సో ఏది సరి అయినది అని అంటే మనము గ్లాస్ స్లాబ్ కనుక తీసుకున్నట్టయితే గ్లాస్ స్లాబ్లోనికి వెళ్ళేటప్పుడు సో మనకు ఏ విధంగా ఉండాలి, లంబానికి దగ్గరగా ఉండాలి. ఓకేనా. సో రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లో సో మనకు ఈ యొక్క లైట్ రే యొక్క యారో మార్క్ ఎటువైపు చూపిస్తున్నట్టుగా ఉండాలంటే టువర్డ్స్ ఎయిర్ వైపుగా చూపిస్తున్నట్టు ఉండాలి, టువర్డ్స్ ఎయిర్ వైపుగా చూపిస్తున్నట్టు ఉండాలి. ఓకే. సో ఆ ఫిగర్ లేదు సరిగ్గా, నా దగ్గర లేదు అందుకే చెప్పట్లేదు. సో నెక్స్ట్ది ఇది కూడా ఫిగరే ఉన్నది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిప్రజెంటేషన్, దాన్ని కూడా వదిలిపెట్టండి. నెక్స్ట్ 239 క్వశ్చన్ చూడండి. ద నెట్ యాంగులర్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ ప్యారలల్ సైడెడ్ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ ఆన్ ఎన్ ఎమర్జెంట్ రే ఆఫ్ లైట్ ఈజ్ ఆల్వేజ్. సో ఎమర్జెంట్ రే ఆఫ్ లైట్ ఏమవుతుంది అంటున్నాడు, దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇవి యాంగిల్స్ ఇచ్చినాడు, ఇంకొకటి డిపెండ్స్ ఆన్ ద థిక్నెస్ అని ఇచ్చినాడు. కాబట్టి డిపెండ్స్ ఆన్ ద వాట్, లైట్ రే అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ద గ్లాస్ స్లాబ్ దేని మీద డిపెండ్ అవుతుంది, యాంగిల్స్ ఫార్మ్డ్ బై ద లైట్ రే ఆఫ్ లైట్ అండ్ ద నార్మల్ టు ద గ్లాస్ స్లాబ్, ఇన్సిడెంట్ రేలు మరియు సో మనకు ద నెట్ యాంగులర్ డయాగ్రామ్ ప్రొడ్యూస్డ్ బై. సో ఇన్సిడెంట్ రేస్ మరియు ఎమర్జెంట్ రేస్లు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి కాబట్టి వాటి మధ్య ఎట్లాంటిది నెట్ యాంగులర్ డీవియేషన్ అనేది ఉండదు కాబట్టి మనకు నెట్ యాంగులర్ డీవియేషన్ 0 రావాలి. నెట్ యాంగులర్ డీవియేషన్ ఎంత రావాలి, 0 రావాలి. 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ 240 క్వశ్చన్. Which of the following is not an application or consequence of total internal reflection? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో దేని వల్ల ఏది కాదు ఇందులో అంటున్నాడు. స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్ ఓకే, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఓకే, మిరేజ్ ఓకే, బ్లూ కలర్ ఆఫ్ స్కై అనేది దేనివల్ల ఇది, ఈ బ్లూ కలర్ ఆఫ్ స్కైని కనుక మనం తీసుకున్నట్టయితే బ్లూ కలర్ ఆఫ్ స్కై దేనివల్ల వస్తుంది, ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్, దేనివల్ల వస్తుంది, స్కాటరింగ్ ఆఫ్ లైట్. మిగతా అన్నీ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాబట్టి ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. ఆప్టికల్ ఫైబర్ టోటల్ ఇంటర్నలే, మిరేజ్ టోటల్ ఇంటర్నే. కానీ బ్లూ కలర్ ఆఫ్ స్కై అనేది మాత్రము స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 241 క్వశ్చన్ చూడండి. The twinkling of stars observed at night is primarily due to the atmospheric phenomenon of dash. సో మనకు ట్వింక్లింగ్ ఆఫ్ లైట్ అంటే ట్వింక్లింగ్ ఆఫ్ లైట్ అంటే స్టార్స్ ఏమవుతాయి, మెరుస్తూ ఉన్నట్టుగా మనకు అవుపించడం జరుగుతుంది. మెరుస్తూ ఉన్నట్టుగా కనుక మనకు అవుపించినట్టయితే అది దేనివల్ల అవుపిస్తుంది అంటున్నాడు. మ్యాథ్స్ అయిపోయిందా? దేనివల్ల అవుపిస్తుంది అంటున్నాడు. దేనివల్ల అవుపించడం జరుగుతుంది, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వల్ల మనకు మెరుస్తూ ఉన్నట్లుగా అవుపించడం జరుగుతుంది. సో నక్షత్రాల నుండి అంటే స్టార్స్ నుంచి ఎప్పుడైతే వాతావరణంలోనికి కాంతి కిరణాలు వాతావరణంలోనికి ప్రవేశిస్తాయో వాతావరణం లోపల ఈ యొక్క ఎయిర్ యొక్క లేయర్స్ అనేది డిఫరెంట్ డెన్సిటీ ఉంటాయి, డిఫరెంట్ సాంద్రతలు ఉంటాయి. ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అది ఏమవుతుంది, చాలాసార్లు రిఫ్రాక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు కంటికి నక్షత్రాలు మెరుస్తూ ఉన్నట్టుగా అవుపించడం జరుగుతుంది. సో అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, నాట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అనేది పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ 242. How many times does a ray of light undergo refraction when it passes completely through a parallel rectangular glass slab గుండా కనుక వెళ్ళినట్టయితే ఎన్నిసార్లు రీఫ్రాక్షన్ అవుతుంది ప్యారలల్ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. సో ఏమవుతుంది, లైట్ రే ఒకసారి ఎయిర్ నుంచి గ్లాస్లకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక దగ్గర రిఫ్రాక్షన్ అవుతుంది, మళ్ళీ స్ట్రైట్గా వస్తుంది, మళ్ళీ స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ గ్లాస్ నుంచి ఎయిర్కి వస్తుంది కాబట్టి మళ్ళీ రీఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి 2 times రీఫ్రాక్షన్ జరుగుతుంది. ఎన్నిసార్లు రీఫ్రాక్షన్ జరుగుతుంది, 2 times రీఫ్రాక్షన్ జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 243 క్వశ్చన్.
The refractive index of a specific glass with respect to air is 2. Then the critical angle for the glass air interface is. So the refractive index of specific glass with respect to air is ఎంత 2 ఉంటుంది. క్రిటికల్ యాంగిల్ ఫర్ ద గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఎంత ఉంటుంది అంటున్నాడు. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 1/n. 1/n ప్రిన్సిపల్ నుంచి మనం తీసుకోవచ్చును. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఇది 1/2 అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో 1/2 ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే ఎంత 30 డిగ్రీస్. సైన్ 30 ఈజ్ ఈక్వల్ 1/2 కదా. కాబట్టి ఆన్సర్ ఈజ్ 30 డిగ్రీస్. 30 డిగ్రీస్. నెక్స్ట్ వన్ 244th క్వశ్చన్ చూడండి. ఇఫ్ థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఈజ్ 4 సెంటీమీటర్స్, థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఈజ్ 4 సెంటీమీటర్స్ and the vertical shift of an object placed beneath it is 1 centimeter, vertical shift 1 centimeter, then the refractive index of the glass slab is how much? Refractive index of the glass slab is how much? మనకు వర్టికల్ షిఫ్ట్కి ఒక ఫార్ములా ఉంది. వర్టికల్ షిఫ్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ 1 మైనస్ 1/n, టీ ఇంటూ 1 మైనస్ 1/n. సో వర్టికల్ షిఫ్ట్ యొక్క ఫార్ములా టీ ఇంటూ 1 మైనస్ 1/n. ఇక్కడ వర్టికల్ షిఫ్ట్ది ఎంత ఇచ్చినాడు? వర్టికల్ షిఫ్ట్కు 1 ఇచ్చినాడు. ఈజ్ ఈక్వల్ టు టీ ఎంత ఇచ్చినాడు? 4 ఇచ్చినాడు. సో థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ 4 ఇచ్చినాడు. 1 మైనస్ 1/n. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. యూ విల్ గెట్ n ఈజ్ ఈక్వల్ టు 4/3 ఆన్సర్ వస్తుంది. n ఈజ్ ఈక్వల్ 4/3 ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 245 క్వశ్చన్ చూడండి. 245 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఫార్ములా రిలేటింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, థిక్నెస్ ఆఫ్ స్లాబ్ అండ్ వర్టికల్ షిఫ్ట్? వీటి మధ్య కరెక్ట్ రిలేషన్ చెప్పమంటున్నాడు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే n ఈజ్ ఈక్వల్ టు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈజ్ ఈక్వల్ టు t మైనస్ ఎస్. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మనము దీని నుంచి ఏం చేయొచ్చు? దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే 1/n ఈజ్ ఈక్వల్ టు t/t మైనస్ ఎస్ వస్తుంది. t మైనస్ ఎస్ రావడం జరుగుతుంది. అంటే 1/n అంటే t మైనస్ s/t వస్తుంది. సో t మైనస్ s/t వస్తుంది కాబట్టి 1/n ఈజ్ ఈక్వల్ టు t/t అంటే 1 మైనస్ s/t అవుతుంది. మైనస్ s/t అవడము జరుగుతుంది. సో దీని నుంచి మీరు డెరైవ్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. డెరివేషన్స్ ఏం అవసరం లేదు. n ఈజ్ ఈక్వల్ టు t/t మైనస్ ఎస్ అనే ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోండి. t/t మైనస్ ఎస్. థిక్నెస్ డివైడెడ్ బై థిక్నెస్ మైనస్ షిఫ్ట్ అనేది కరెక్ట్ ఫార్ములా. 245 క్వశ్చన్. ఓకేనా? నౌ లెట్